ప్రభుత్వ బంజరు భూములే కాదు, అసైన్ ల్యాండ్స్, వాగు, వంక, శ్మశానం ఏదైనా సరే డాక్యుమెంట్ ఉంటే చాలు రిజిస్టర్లు చేసేస్తారు. చేయి తడిపితే చాలు ఎంత అక్రమానికైనా పాల్పడతారు. ఒక్కో సబ్ రిజిస్ట్రార్కు 10 నుంచి 20 మంది బ్రోకర్లను మెయింటైన్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలి కాలంలో కడప నగరంతో పాటు జిల్లాలోని పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను బంజర్ అసైన్డ్ భూములే కాదు, బుగ్గవంక, కేసీ కెనాల్తో పాటు పలు చెరువులను కూడా దర్జాగా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా పెరిగిపోతోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులకు చేతులు తడిపితే చాలు హక్కుదారుల భూములు, స్థలాలు సైతం పరాయి వారి పాలైపోతాయి. అనుమతి లేని లేఅవుట్ ప్లాట్లు, రిజిస్ట్రేషన్లతో అసైన్ ల్యాండ్స్, బంజరు భూములు, శ్మశానాలు, చెరువులు, కుంటలు, కాలువలు ఏవైనా సరే ఇట్టే రిజిస్టర్ అయిపోతాయి. అంతేకాదు రెవెన్యూ అధికారుల సహకారంతో పక్కా పట్టా భూములు పరాయి వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఒక భూమి సర్వే నెంబర్ వేసి ఆ సమీపంలో ఉన్న వేరే భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భూమి లేకపోయినా ఉన్నట్లు డాక్యుమెంట్లు పుట్టల కొద్దీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. సామాన్యులు తమ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం వెళితే ఎన్నో అడ్డంకులు సృష్టిస్తారు రిజిస్ట్రార్లు. చేయి తడిపితేనే పనిచేస్తారు, లేదంటే రోజుల తరబడి పెండింగ్లో పెట్టి చుక్కలు చూపిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లెక్క అన్నట్లు వ్యవహారం నడుస్తోంది. ఇకపోతే అక్రమ రిజిస్ట్రేషన్లలో వంకలు, కాలువలు, వాగుల విషయానికి వస్తే చెప్పనవసరమే లేదు. 97,000 ఎకరాలకు నీరందించే కేసీ కెనాల్ను కూడా ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటే అక్రమార్కులు ఎంతటి గనులో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వారికి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు ఎంతటి అవినీతి పరులు అర్థమవుతోంది. ఇక బుగ్గవంకు పరివాహక ప్రాంతంలో 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. గూడూరు పొలంలోని కేసీ కాలువ వెడల్పును కుదించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టించి ప్రైవేటు వ్యక్తులు కూడా డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం రిజిస్ట్రేషన్ శాఖలో షరామామూలైపోయింది. ఇక రెవెన్యూ అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్ శాఖలో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కడప డివిజన్లో ఒక సబ్ రిజిస్ట్రార్ రోజుకు 60 నుంచి 80 డాక్యుమెంట్ల రిజిస్టర్లు జరుగుతున్నాయి. ముద్దునూరు, కొండాపురం, పెదముడియం, వల్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఒకరి పొలాలను మరొకరికి రిజిస్ట్రేషన్లు చేయించిన ఘనత స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులకు దక్కింది. కొండాపురం మండలంలోని కేసుగుమంచిపల్లి గ్రామం పొలంలోని 3వ సర్వే నెంబర్లో ఉన్న 36 సెంట్ల విలువైన రోడ్డు పక్కన చిన్నరెడ్డి అనే వ్యక్తికి చెందిన ప్రైవేటు స్థలాన్ని అతనికి తెలియకుండానే ఓ డిప్యూటీ తహసీల్దార్ కొందరి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సంఘటనపై స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఇలాంటి కేసులు చాలా చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు వెంచర్లు వేసేటువంటి క్రమంలో ఒక వెంచర్లకి బుగ్గవంక వరద నీళ్లు కావచ్చు, లేకపోతే సహజసిద్ధంగా వచ్చేటువంటి వంక నీళ్లు కావచ్చు, వ్యవసాయ భూములకి రావడం వేరు. కానీ వెంచర్ వేసిన తర్వాత నివాస ప్రాంతాలలోకి నీళ్లు రావడం వేరు. ఒక పక్క కళ్ళ ముందర వెంచర్లు పూర్తి కాకుండానే వెంచర్ ఆరంభ దశలో నీళ్లు వస్తుంటే ఆ వెంచర్కి ఎట్లా ల్యాండ్ కన్వర్షన్కి ఇచ్చారు? అక్రమ రిజిస్ట్రేషన్ల పైన ప్రత్యేక గ్యాంగులు తయారు చేసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీసు అడ్డాగా మార్చుకొని ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అధికారులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ అయితే పూర్తిగా లేదు. వీటిపైన క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు.